మార్కెటింగ్ కూడా చాలా ర్యాండమ్ నాన్ కన్వెన్షనల్ మార్కెటింగ్ చేసేవాడిని నేను. నేనే నా ఫోన్లో నాకు 2 సిమ్లు ఉంటాయి. 2 సిమ్లతో 2 బంబుల్ అకౌంట్లు క్రియేట్ చేసి స్వైప్ టు గెట్ రేజర్ తీసుకోండి అని పెట్టేవాడిని. ఇది నాకు తెలిసి ఇది వాడు సింపుల్ చెప్పేశాడు సూరజ్. ఇది చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పరాజు మళ్ళీ ఒకసారి. 2 సిమ్లు ఉన్నాయి నా ఫోన్లో. 2 సిమ్లు ఉన్నాయి. బంబుల్ బంబుల్ అంటే టిండర్ ఎలా ఉంటుందో బంబుల్ అన్నది కొంచెం మరి అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ కాకుండా అమ్మాయిల అమ్మాయిల ప్రొఫైల్ పెట్టుకుని ఉంటారు. డేటింగ్ యాప్ కొంచెం జెన్యూన్ డేటింగ్ యాప్. అవును బంబుల్. బంబుల్ ఎక్కిచ్చి ఫస్ట్ నా ఫోటో ఉండేది. ఫస్ట్ ఫోటో మాండేటరీ ఉండేది. ఫస్ట్ ఫోటో అనేది. సెకండ్ ఫోటో నుండి ఏంటి 5 ఫోటోస్ పెట్టుకోవచ్చు అనమాట. 5 or 6 మొత్తం అంతా రేజ్ రూమ్ లో సామాన్ పాల్గొని ఫోటోలు పెట్టేవాడిని. స్వైప్ రైట్ టు గెట్ 10% ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ అని పెట్టేవాడిని. అసలు వర్కౌట్ అయింది చూడు. మామూలు స్వైప్ రైట్ టు గెట్ 100% వదిలేసారు పెడతారు. గుడ్ వన్. రేపు ఆఫీస్ ఆ క్యాంపెయిన్ బంబులోడికి తెలుసు. ఇప్పుడు బ్లాక్ చేసిన పెచ్చలేడు కానీ బ్లాక్ అయిపోయి వాళ్ళం. చాలా మంది ఏంటి స్వైప్ కొట్టి హే హూ ఇస్ దిస్, ఐ వాంట్ టు నో హూ క్రియేటెడ్ దిస్, అదే హూ స్టార్టెడ్ దిస్, క్రియేట్ కాదు హూ స్టార్టెడ్ దిస్ అంటే అమ్మో బాబోయ్ మందేదంతా. బట్ అలాంటి పిచ్చి మార్కెటింగ్ అన్ని చేసేవాడిని. ఇంకేం చేసావు ఇలాంటివి? అబ్బే వీకెండ్ పబ్బులు పోతాంగా, ఎంత కట్ట విజిటింగ్ కార్డులు ఉండేవి నా దగ్గర. ప్రతి టేబుల్లో పెట్టాను వెళ్ళి. బ్యాండ్ స్టార్ట్కి ఎవడో తెలుస్తుందో సెకండ్ హాఫ్లో ప్రతి టేబుల్లో మన కార్డు ఉండేది. మొత్తం పబ్బ ఆఖరికి అక్కడ పనిచేసాడు జోబులో కూడా మన కార్డు ఉండేది. మొత్తం అంతా పనిచేసాడండి. అలా రోడ్డు మీద ఇప్పుడు బయటకు వెళ్తూ నా ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్దాం పదా అని సిగ్నల్ దగ్గర ఒక్క 2 నిమిషాలు అని చెప్పి దిగి పాంప్లెట్లు పెట్టేసామండి కార్ల మీద. అసలు వెరీ మచ్ నాన్ కన్వెన్షనల్. అది వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. ట్రై చేద్దాం ఏం పోయింది. ఇప్పటికీ నా కార్కి ఇంకా రేజ్ రూమ్ స్టిక్కర్ ఉంది, ఇంకా తీయలే. నేను రోజు ఒక 56 kilometers తిరుగుతాగా, ఒక 20 మంది అయినా చూస్తారుగా అని చెప్పి కారుకి ముందు పెద్ద స్టిక్కర్ వేసా. మా అమ్మ ఎంత క్వైట్ కారు కొని స్టిక్కర్ వేస్తావు ఏంట్రా అంట. అది డబ్బులు ఇస్తుంది నాకు. నేను చేయాలి, మనం చేయాలి. బ్లాక్ బెల్ట్ స్టిక్కర్ లేకపోతే నాకు కార్లకు స్టిక్కర్ మమ్మీలాగే నాకు కూడా కార్ల స్టిక్కర్ కనిపించలేదు. బట్ ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఆలోచిస్తుంటే దానికి వేసాను. నా ఫోన్ కి రేజ్యూమ్ స్టిక్కర్ ఉండేది, ల్యాప్టాప్ రేజ్యూమ్ స్టిక్కర్ ఉండేది. సో పేరే సూరేజ్ అని చెప్పాను అని అడిగితే అందుకే సూరేజ్. సో అలా ఎవరైనా ఫ్రెండ్స్ అరే పరిచయం సూరేజ్ అని పరిచయం చేయి అంటే ఏంటని అడుగుతారు కదా, అలానే అడుగు అనేవాడిని. సో అలాంటి చాలా వెరీ మచ్ ర్యాండమ్ మార్కెటింగ్ చేసేవాళ్ళం. అసలు సంబంధం ఉండేది కాదు. ఎవరికైనా చెప్తే పిచ్చా వెర్రా మీకు ఏం చేస్తున్నారా, బంబులేంట్రా, ప్యాంప్లెట్లు ఏంటి, వ్యూస్ కూడా ఎక్స్ట్రీమ్. నేను ఇంకా ఓకే ఇంకా ఐడియాలు అయిపోయి ఏం చేయాలి అలా చుట్టుపక్కల 10 మందిని చూసేవాడిని. ఆడి చేసే పనుల్లో ఏంటి టెక్నిక్స్ కనిపెట్టుకునేవాడిని. ఆ రోజు నా ఫ్రెండ్ సైబుల్ కొడుతున్నాడు, ఏదో వర్కౌట్ అవుద్దామో మనకు ఒకసారి ఫోన్ అని చూసా. దాని నుండి బంబుల్ స్టార్ట్ అయింది. ర్యాండమ్గా ఎవరో ఆయుర్వేద క్లినిక్ అని చెప్పి పాంప్లెట్లు పడుతున్నారు. అది చూసి ఇది పాంప్లెట్లు నేను పెట్టాలి వాళ్ళతో పాటు.